శుభాకాంక్షలు. ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని జగన్ గారిని కలిపినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓ మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి మీకు గిఫ్ట్ ఇస్తామని. ఆ గిఫ్ట్ మా ప్రజాశాంతి పార్టీకి మాకు ఇచ్చినందుకు చాలా వందనాలు. అంతేకాకుండా కేసీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ వచ్చి 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఎలాగైతే హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేశారో అదే విధంగా జగన్ గారి కొరకు క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందని నేను కేసీఆర్ గారిని వైసీపీని గెలిపించడం కొరకు క్యాంపెయిన్ చేయమని ఆహ్వానిస్తున్నాను. అప్పుడు కనీసం వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా కోల్పోతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో క్యాంపెయిన్ చేసినందుకు మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాను, నవంబర్ 20th నుంచి డిసెంబర్ 6th వరకు తెలంగాణ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుందని. కూకట్పల్లి, శేర్లింగపల్లి, ఖమ్మం దాదాపు 100-150 కోట్లు ఖర్చు పెట్టారని నేను విన్నాను. ఇతరులు చెప్పడం నాకు తెలీదు. అయినా ఎవరు గెలవలేదు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి 2 సీట్లు ఉన్నాయి. లేదా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కంటెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో, జగన్తో అలయన్స్ పెట్టుకొని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎలా అలయన్స్ పెట్టుకున్నారో టీఆర్ఎస్ వైఎస్ జగన్ గారు డైరెక్ట్ అలయన్స్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. లేదా ఇంకా బాగుంటుంది, టీఆర్ఎస్ బీజేపీ వైసీపీ అలయన్స్ పెట్టుకుంటే. దేవునికి స్తోత్రం అంటున్నాను. ఎందుకు అంటే ఇంతకంటే గిఫ్ట్ కేసీఆర్ గారు మా తెలుగు ప్రజలకు, మా ఆంధ్ర ప్రజలకు ఇంకో గిఫ్ట్ ఇచ్చి ఉండలేరు నూతన సంవత్సరంగాన. ఎందుకంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. ఆల్రెడీ 79 సీట్లలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాయని అన్ని సర్వేలు మీకు ఏ ఛానల్లో ఉంటే మీరు కూడా వెళ్ళి సర్వే చేసుకోండి. ఇంకా మేము ఓన్లీ 1-2 పంచ్ కొట్టాం అంతే. 25 స్టెప్ ప్లాన్లతో మే 5th వరకు కంటిన్యూ అవుతుంది. ఈరోజు 50,000 మంది కోఆర్డినేటర్లు 600 మందిని మెంబర్స్ చేసి 3 కోట్ల ఓటర్స్ని యునైట్ చేస్తున్నారు. మండే నుండి సాటర్డేకి 6 రోజుల్లో 9 జిల్లాల్లో కోఆర్డినేటర్లు 50-100 మందిని కలవడం మీరు చూశారు. 1800 కోఆర్డినేటర్లు కలిశాను ఇప్పటికీ. నెక్స్ట్ వీక్ నుండి 50,000 మంది కోఆర్డినేటర్ని విలేజ్, కాన్స్టిట్యున్సీ, మండల్, జిల్లా కోఆర్డినేటర్లు కలవడం మీరు కళ్ళతో చూస్తారు. హెలికాప్టర్లకు పర్మిషన్ ఇవ్వలేదని ఒక 10 ఇనువాలు తీసుకోమని చెప్పారు. మా వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు. ఇంకా రోడ్డు మీదే తిరిగాడు అని. లాస్ట్ ప్లాన్ 175 నియోజకవర్గాల్లో 60 రోజులు, రోజుకు 3 నియోజకవర్గాలతో 180 నియోజకవర్గాలు, దాదాపు 175 కంప్లీట్ చేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 10% కూడా ఆయన నమ్మడం లేదు. ఎందుకంటే టోటల్ ఫెయిల్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మోదీ గారిని తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మోదీ గారికి ఆయనకి బంధుత్వమే. అప్పుడు బీజేపీలో 99 నుంచి 2004 వరకు వాజ్పేయితో పెట్టుకున్నారు బీజేపీలో. మళ్ళీ తిట్టారు. మళ్ళీ గత 5 సంవత్సరాలు బీజేపీ, మోదీ గారు 20 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని పొగిడారు. ఇప్పుడు మళ్ళీ తిడతారు ఓట్ బ్యాంక్. మరలా రేపు గెలిస్తే మరలా బీజేపీతోనే పెట్టుకుంటారు, లేదా కాంగ్రెస్తో, ఎవరు గెలిస్తే వారితో. చంద్రబాబు నాయుడు గారు అవకాశ ఈజ్ ఆపర్చునిస్ట్. నాకంటే ఆయనకి సన్నిహితులు ఎవరున్నారు? ఇదే హోటల్కి ఏప్రిల్ 5, 2014లో 2000 మంది బిషప్ లీడర్స్ మీటింగ్కి వచ్చి ఏం చెప్పారు? ఆ వాగ్దానాలన్నీ చేశారు. ఒకటైనా నిలబెట్టుకున్నారా? వాగ్దానాలు చేయడంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. మాట మార్చడంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. 6 లక్షల కోట్ల అవినీతి చేశారని వైసీపీ, జగన్ వాళ్ళు ఆయన్ని ఆరోపిస్తున్నారు. అది రుజువు చేయాలి. అందుకనే ఆయన సిబిఐకి నో ఎంట్రీ అన్నారు. జగన్ గారు ఆల్రెడీ 1,00,000 కోట్లు దోచుకున్నారని రుజువులు అయిపోయాయి. 12 ఈడీ కేసుల్లో ఇరుక్కోబట్టి బీజేపీకి డైరెక్ట్గా సపోర్ట్ చేసి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి, వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి బాహ్యంగా సపోర్ట్ చేశారు. అయితే సర్ప్రైజ్ ఏంటంటే టీఆర్ఎస్ నేను
ఎంతో అప్రిషియేట్ చేసిన పార్టీ 2008లో కేసీఆర్ గారు చారిటీ సిటీకి రావడం, హెలికాప్టర్లో నన్ను కలవడం మీరు అందరూ చూశారు. 2 సార్లు తాజ్ కృష్ణ హోటల్కి రావడం, నన్ను కలవడం మీ అందరూ చూశారు. నా గురించి ఎంత అద్భుతంగా మాట్లాడారో డాక్టర్ కేఏ పాల్ అని యూట్యూబ్కి వెళ్ళి వరల్డ్ లీడర్స్ అంటే వీళ్ళు మాటలు వింటారు. నన్ను అంత చక్కగా అప్రిషియేట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ దేవగౌడది 20 సెకండ్స్, చంద్రబాబు నాయుడు గారిది 20-30 సెకండ్స్ చేస్తే మా డాక్యుమెంటరీ మూవీలో కేసీఆర్ గారిది 6 నిమిషాలు వేసాం 2.5 గంటల్లో. అంటే అంత నేనంటే అభిమానం కేసీఆర్ గారికి. అయితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కనుక మేమిద్దరం కలిసి పనిచేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ అప్పులు చేయగలరు. ఇక్కడ కేసీఆర్ గారు 2.5 లక్షల కోట్లు దాదాపు అప్పు చేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ అప్పు చేశారు. అప్పులు చేయడానికి వీళ్ళు నెంబర్ 1, దోచుకోవడానికి వీళ్ళు నెంబర్ 1, కుటుంబ పాలన పెంచుకోవడానికి వీళ్ళు నెంబర్ 1. కానీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వీళ్ళకి చేత కాదు. చేసి చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు, వైఎస్ జగన్ గారికి చేత కాదు. ఆల్రెడీ రుజువు అయిపోయింది. ఇంకో పార్టీ అక్కడ లేదు. బీఎస్పీ ఉందంటే 0.5%, బీజేపీ ఉందంటే 1%. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నా అనుమానం తీరిపోయింది. ఇదే హోటల్కి కన్నా లక్ష్మీనారాయణ గారు నవంబర్ 20న రావడం మేము ఇన్వైట్ చేసి కలుసుకున్నాం. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. సార్ మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు కదంటే నేను కాదండి, తెలుగుదేశ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అభిమానం, కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే పాపం ఆయన నా తెలుగు ప్రజల్ని టోటల్గా నిర్లక్ష్యం చేసి రైతులకు రుణమాఫీ అన్నారు చేయలేకపోయారు, డ్వాక్రా మహిళలకు చేనేత కార్మికులకు రుణమాఫీ అన్నారు చేయలేకపోయారు, లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు తీసుకొస్తామన్నారు తీసుకురాలేకపోయారు, ఏది చేయడం అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు కనుక మరి తప్పక నా తెలుగు ప్రజల కొరకు నేను రావాల్సి వచ్చింది. 2008లో పార్టీ పెట్టింది పీస్ మిషను అనుకున్నా, మేము కంటెస్ట్ చేయలేదు, వెళ్ళిపోయాను. 2014లో పీస్ మిషన్ రెస్టోర్ చేస్తానని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇదే హోటల్లో చెప్పడం మీరు అందరూ విన్నారు. ఏప్రిల్ 5, 2014లో అక్కడ మోదీ గారు అయితే 7 సంవత్సరాలు నన్ను పూజించుకొని హోస్ట్ చేసుకొని పూలదండలు ఇచ్చి 18 రాష్ట్రాలు తిప్పడం మీ అందరూ చూశారు. రాజ్నాథ్ సింగ్ గారేంటి, నరేంద్ర మోదీ గారేంటి, అప్పుడు అమిత్ షా లేరండి, ఈ మధ్యన 9 సార్లు కలిశారు. అమిత్ షా గారేంటి, అప్పుడైతే ఆ ఢిల్లీ ప్రెస్ మీట్లో జేపీ నడ్డా గారేంటి, రామ్లాల్ గారేంటి, ఎవరు కారు, ఒక్క అద్వానీ గారే చేతులు జోడించి అడిగారు, వద్దు సార్ మీరు మోదీ గారికి సపోర్ట్ చేయకండి. 2013 అక్టోబర్ 1 ఆయన మోసగాడు, నా తండ్రి లాంటి నన్నే ఆయన మోసం చేశాడు అని చెప్పా. కానీ ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ మీరు టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే బాగుంటుందండి అన్నారు. అరే బీజేపీ ప్రెసిడెంట్ ఏంటి, టీఆర్ఎస్కి సపోర్ట్ చేయమండం ఏంటి అని సర్ప్రైజ్ అండ్ షాక్ అయ్యాను. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. బీజేపీ టీఆర్ఎస్ జగన్ ఒకటి ఇక్కడని. అక్కడ ఆంధ్రాలో జగన్ బీజేపీ ఒకటని, అంటే ఓపెన్గా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంకొక యాంగిల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒకటని అందరికీ తెలుసు. అంటే బీజేపీ డబ్బుతో వీళ్ళందరినీ కొంటుందా, లేదా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవినీతి 100 ఫైళ్ళు పెట్టుకొని మిమ్మల్ని జైల్లో పెడతామని లాలూ ప్రసాద్ యాదవ్ను బీహార్లో ఎలా పెట్టారో, నితీష్ కుమార్ని 302 కేసులో సరెండర్ చేస్తామని ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉండి ముఖ్యమంత్రిగా సరెండర్ అయిపోయాడు. అలాగా వీళ్ళకున్న అవినీతి ఫైల్ని బట్టి వీళ్ళందరికీ సరెండర్ అయిపోయారా? ఖబర్దార్, బీజేపీకి ఛాలెంజ్ చేస్తున్నా. నా గురించి ఏమైనా ఉన్నాయా మీకు ఫైళ్ళు? తీసుకోండి. ప్రపంచంలో 1 లక్ష రూపాయల ఆస్తి లేకుండా 3.5 లక్షల కోట్లు ప్రపంచానికి డొనేట్ చేసిన సంగతి నరేంద్ర మోదీకి తెలుసు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి తెలుసు, ఎక్కడున్న కేసీఆర్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ఈ దేశంలో ఉన్న 18 పెద్ద పార్టీల నాయకులందరూ నన్ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కదా. 10 డేస్ బ్యాక్ మీరు చూశారు కదా, అహ్మద్ పటేల్ గారు, కపిల్ సిబాల్ గారు రావడం. 18 మంత్స్ నుంచి నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. ఈ 18 మెయిన్ పార్టీ లీడర్స్ అనేకులు నా స్వీట్కి రావడం మీరు అందరూ చూశారు గత 2 నెలల్లో ఢిల్లీలో. కానీ మేము ప్రెస్ మీట్లు పెట్టుకొని ఫోటోలు తీసుకుంటున్నాం, ఎవిడెన్స్ ఉండడం కొరకు.
ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇదే హోటల్లో కలిసామన్నాం, ఫోటోలు ఉన్నాయి. అమిత్ షా గారు, అహ్మద్ పటేల్ గారు, కపిల్ సిబ్బల్ గారు నన్ను కలిశారన్నారు, ఫోటోలు ఉన్నాయి. అంటే 10 days బ్యాక్, 12 days బ్యాక్, January 2 అనుకుంటా ఎగ్జాక్ట్లీ. తప్పులేదు ఫోటోలు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు నా రూమ్లో, కొంతమంది ఫోటోలు తీసుకున్నారు, మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది మీడియా ఏయో చిత్రీకరిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు కేఏ పాల్ 155 దేశాల్లో చేసిన సేవ, 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేయబడ్డం, 3 సార్లు ఆఫర్ తీసుకోవడం, ఇక్కడ భారతరత్న అప్పుడు బాలయ్య గారు రికమెండ్ చేయడం, 6 months బ్యాక్ బీజేపీ గవర్నమెంట్ అమిత్ షా గారు, ఎవరైనా మన రూపాలా గారు లెటర్ ఇచ్చేసి ఈయన మోడర్న్ డే గాంధీ అండి, ఈయనకే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని 2019కి నన్ను నామినేట్ చేయడం లెటర్స్తో ఉన్నాయి. నాకు అవసరమా? దేవుడి దీవెనలు ఉంటే చాలు, ప్రజల దీవెనలు ఉంటే చాలు. మలమల మాడిపోతున్న 10 కోట్ల తెలుగు ప్రజలకు తిండి ఉంటే చాలు. దాదాపు 1 కోటి నిరుద్యోగులు ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఉంటే చాలు. లక్షల కోట్ల అప్పున్న ఈ రైతులకు రుణమాఫీ జరిగితే చాలు. సూసైడ్ చేసుకున్న డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు, అనేకులకు రుణమాఫీ జరిగితే చాలు. చేసి చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ డబల్ చేసి చూపిస్తా. మీ కళ్ళతో చూస్తారు, మీరే రిపోర్ట్ చేస్తారు. మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, దయచేసి కొన్ని ఛానల్స్ ఒక చిన్న ఎమ్మెల్యేలని లైవ్ చూపిస్తున్నారు. ఒక ప్రపంచ నాయకుడికైనా చూపించలేదు. ఒకప్పుడు చూపించారు కదా, రాజశేఖర రెడ్డి గారు 20 కోట్లు అడిగారు అడిగారని బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య టర్కీ వచ్చి, దుబాయ్ వచ్చి క్షమాపణ అడిగారు, బ్లెస్సింగ్ ఇచ్చాను. కోపించను, నేను ఇచ్చాను అనలా. అడిగారు, నేను అమెరికాలో వైట్ మనీ ఇస్తాను, నేను బ్లాక్ మనీ ఇవ్వను అన్నారు. ఈనాడు, జ్యోతి పత్రికల్లో ఎంత అద్భుతంగా రిపోర్ట్ చేశారు. ఫ్రంట్ పేజీలో మా 2 పేజీలు, 2-3 పేజీలు రాశారు. మరి ఇప్పుడు కూడా నేను చెప్పే అజెండా దయచేసి ఫ్రంట్ పేజీల్లో రాయండి. ఈ 10 కోట్ల ప్రజలకు మీడియా మిత్రులు, ప్రతి మీడియా రిపోర్టర్, ఓనర్స్ ఇచ్చిన రికమెండేషన్, మాదున్న సర్వే ప్రకారం ప్రతి మీడియా రిపోర్టర్స్కు 5 years ఎవరు సర్వ్ చేశారో క్రెడిబుల్ రిపోర్టర్స్కు ఒక కుటుంబానికి 2 bedroom ఇల్లు కట్టి నేను ఇచ్చి చూపిస్తా. వీళ్ళందరూ మోసగాలు. మీడియా ఓనర్స్కి సొంత ఆఫీసులు లేవంటే మేము గవర్నమెంట్ సైట్ ఇచ్చి వాళ్ళ ఆఫీసులకు పెట్టుకోవడానికి ఇస్తాం. బినామీ పేరులో ఉన్న వేల ఎకరాలు తిరిగి తీసేసుకుంటాం, ప్రజలకు పంచుతాం. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ అవినీతి పరులను, ఈ కుటుంబ కుట్ర రాజకీయ వ్యవస్థను మార్చాలి. మార్చి తీరుతాం. 100కి 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకం అయిపోయారు. అందుకనే చిన్న తమ్ముడు లాంటి అయిన పవన్ కళ్యాణ్ కూడా మేము పిలవడం ఎందుకు జరిగింది? ఓట్లు చీర్చుకోకూడదు. మీరు ఒంటరిగా కంటెస్ట్ చేస్తే 1 సీటుకి వెళ్ళరని మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మనం అందరం కలిసిపోతే పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయనకు తరపున ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ గెలిపిస్తాం. ఎందుకంటే జగన్ మీద ప్రజలకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే, నో నేమ్ కేజ్రీవాల్ ఏ విధంగా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేకి 70 సీట్లలో 67 సీట్లు గెలిపించుకొని 40 సంవత్సరాలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1 సీట్ రాకుండా చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సూపర్ వాక్యూమ్. ప్రజలు మంటతో ఉన్నారు, దేవుడు మంటతో ఉన్నాడు. టీవీ 9లో స్టోరీ వచ్చింది, మిర్చి అని. పాలు వెనక ఎవరున్నారని. పాలు వెనక దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నీతిపరులు ఉన్నారు. వారు కమ్మాస్లో ఉన్నారు, రెడ్డిస్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు. మా కమిటీలో అన్ని కులాలు ఉన్నాయి. బడుగు బలహీన మా కోఆర్డినేటర్ రెడ్డి గారు ఇక్కడే నిలబడి ఉన్నారు. మాస్టర్, ఏ కులానికి నేను వ్యతిరేక కాదు, ఏ మతానికి నేను వ్యతిరేక కాదు. అవినీతికి వ్యతిరేకిని, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకిని, లక్షల కోట్లు దోచుకుంటున్న వారికి వ్యతిరేకిని. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, శివసేన ఈ దేశాన్ని నాశనం చేయబోతున్న వారికి వ్యతిరేకిని.
సెక్యులరిజం అన్నారు, కమ్యూనలిజం చేశారు బీజేపీ వాళ్ళు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, కిస్కా సాత్ నై, ఓన్లీ అదానీ కా సాత్, అంబానీ కా సాత్. 15 లక్షలు ప్రతి ఇంటికి పంపించేస్తాం అన్నారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి ఎవరికి 15 రూపాయలు ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు, 2 కోట్ల ఉద్యోగాలు చేస్తాం, 10 కోట్ల ఉద్యోగాలని మోదీ గారు అన్నారు. 10 లక్షలు కాదు, 10,000 ఉద్యోగాలు చేయలేదు. ఇంకెంతకాలం ఈ అవినీతి? బడుగు బలహీన వర్గాలారా, అది జగన్ పార్టీలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నా, నిజంగా మీ కులం మీద, మీ బడుగు బలహీన వర్గాల మీద నీతి నిజాయితీ మీకు నిజంగా ఉంటే, మీ ప్రజలను సేవ చేయాలంటే ఇమీడియట్గా పార్టీలో నుంచి బయటకు రండి, లేదా మార్చి 1 వరకు ఆగండి. కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ అన్నా, ఈసారి వచ్చింది పీస్ మిషన్ కొరకు, 2008లో కొరకు కాదు, లేదా 2014లో పీస్ మిషన్ రెస్టోర్ చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోసం చేసిన మోదీ కొరకు, చంద్రబాబు నాయుడు కొరకు కాదు. ప్రాణం పోయినంత వరకు ఇదే దేశంలో ఉంటున్నాను, ఇదే రాష్ట్రంలో ఉంటున్నాను. ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవనియండి, లేదా నన్ను యాక్సిడెంట్ చేసి చంపిస్తారా, చంపించండి. ఒకవేళ చంపిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ జగన్ గారి పార్టీకి కానీ ఒక్కరు ఓటేయకండి. ప్రజాశాంతి పార్టీ ఇప్పుడు స్టేట్ కోఆర్డినేటర్స్ 13 మందిని అపాయింట్ చేసాం. స్టేట్ కమిటీలు ఒక్కొక్క జిల్లాల్లో 50 మందిని అపాయింట్ చేసాం. మీరు చూస్తున్నారు, 50,000 మంది కోఆర్డినేటర్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళని రెస్టోర్ చేస్తున్నాం నెక్స్ట్ 2-3 వీక్స్. నాకేమో విజయవాడలో ఒకటి 50 కోట్లు ఇస్తానని క్యాష్, సార్ మీకే ఇస్తాను ఇంకెవరికి ఇవ్వనని. మేము డబ్బులు తీసుకో అన్నా, ఎవరు పంపించారో మాకు తెలుసు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు ఏమైనా ఎవరినైనా డబ్బులు క్యాష్ ఇచ్చి పంపించి నన్ను ఫ్రేమ్ చేద్దామని ప్రయత్నం చేయకండి. నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోను. 1 రూపాయి, 1 కోటి రూపాయలు కాదు కదా, 50 కోట్లు. ఇంకోటి వచ్చి 1000 కోట్లు ఇస్తాం సార్, మీరే నెక్స్ట్ సీఎం. అడ్రస్ ఇచ్చాను, బ్యాంక్ పార్టీ అడ్రస్. సింపుల్గా అకౌంట్కి ముందు ఒక 1 crore ట్రాన్స్ఫర్ చేసి, కేజ్రీవాల్కి ఎలాగైతే ప్రశాంత్ భూషణ్ ఫాదర్ ఇచ్చారో, ఆ తర్వాత నన్ను వచ్చి కలండి అని చెప్పాలి. లేదు సార్, నేను క్యాషే ఇస్తానండి హైదరాబాద్లో. అబ్బా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఫ్రేమ్ చేసి, రేవంత్ రెడ్డి దగ్గర 50 లక్షలు పట్టుకొని నన్ను కూడా వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచులారా, అసహ్యులారా. ఒక ఆయన నన్ను అలా చేయబోయాడు 2007 నుంచి 2009 వరకు. ఏమైందో తెలుసుకోండి ఆయనకి. నేను దైవజనుణ్ణి. ఇలాగ ఎప్పుడైనా మాట్లాడానా? 1981 నుంచి 2007 వరకు ప్రెస్ మీటింగ్లు పెట్టానా? 747లో వచ్చి సీక్రెట్కి వెళ్ళిపోయాను. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ వచ్చి సీక్రెట్కి వెళ్ళిపోయాను. దేవుడు మిమ్మల్ని దుష్టులు వాడుకొని నన్ను రెచ్చగొట్టాడు. నా ప్రజల కొరకు మోషేని ఏ విధంగా రెచ్చగొట్టాడో, తన బలహీన వర్గాలు విడుదల చేసుకోవడం కొరకు నన్ను జైలుకి పంపి, ఎంతమంది అవినీతిగా జైలుకి వెళ్తున్నారో, జైల్లో ఉన్న వారందరూ అవినీతిగా వెళ్ళిన వారిని, అన్యాయంగా వెళ్ళిన ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఒక ప్రేమనిచ్చాడు దేవుడు నాకు. తిండి లేక మలమలమాడిపోయాను నేను. 38 రోజులు 15 పైసలతో, మీ అందరికీ తెలుసు, ఒరిస్సాలో 1983లో కుళ్ళిపోయిన అరటిపండు తిని కష్టపడి ఉన్నాను. మీరందరూ నా సాక్ష్యాలు విన్నారు. 30 సంవత్సరాలు దళితుల అమ్మాయిని పెళ్లి చేసి, ఈ కులాలకు అతీతంగా ఉండానని మా అన్నయ్య కాపుల అమ్మాయిని చేసుకున్నాడు, మా అక్క కాపుల అబ్బాయిని చేసుకుంది. 1986 జూన్ 14లో దళితుల అమ్మాయిని చేసుకున్నాను. నా కాబోయే కోడలు హిందూ. నా భార్యతో మీరు ఫిబ్రవరి 2ని ప్రెస్ మీట్లో చూస్తారు. నా భార్యని, నా వుడ్ బి డాటర్ ఇల్లని. ఎందుకో కులాలకు అతీతంగా, తన హిందూ, నా భార్య దళిత్. మాకు కులాలకి మతాలకి ఏమీ సంబంధాలు ఉండవు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. ముఖ్యంగా అనాథులను, వితంతువులను, బడుగు బలహీన వర్గాలు, తిండి లేని వారికి, బట్టలు లేని వారికి, ఉద్యోగాలు లేని వారికి. ఈ కుటుంబాలు 100,000 కోట్లు సంపాదించుకుంటే 1 లక్ష రూపాయలు నా సొంతంకి పెట్టుకోకుండా 3.5 లక్షల కోట్లు, 100,000 కోట్లు ఈ రాష్ట్రంలో నేను గవర్నమెంట్ల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, ఎన్జిఓల ద్వారా, 23 జిల్లా కలెక్టర్ల ద్వారా, మా చర్చిల ద్వారా, ఇదే సిటీలో
25,000 మంది హిందువులకు, 15,000 మంది మహమ్మదీలకు, 10,000 మంది క్రిస్టియన్స్కి మేము వితంతులకు సపోర్ట్ ఇవ్వలేదా? ఇదే సిటీలో, ఇదే అమీర్పేట ఆఫీస్ నుంచి ఎప్పుడైనా చెప్పుకున్నావా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా 2002 మార్చి 1వ తారీఖుని ఈ పాలుగారు పుట్టడం ఈ గడ్డలో మా గవర్నమెంట్ కంటే ఎక్కువ సేవ చేయడం ఊహకు అతీతంగా ఉందని. ఇప్పుడు నన్ను ఏ విధంగా చూస్తున్నారు? 4 రోజులు ఆగండి, 4 నెలలు ఆగండి. మన తెలుగు ప్రజలే ఢిల్లీ ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్కి బీజేపీకి బుద్ధి చెప్పారో, కుటుంబ పాలనకు బుద్ధి చెప్పారో, అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పారో, నా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించి, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తారో మీ కళ్ళతో మీరు చూస్తారు, మీ చెవులతో ఉంటారు. అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, చంపించాలని ప్రయత్నిస్తున్నారు. నా ప్రాపర్టీలన్నీ మా అన్నయ్య భార్య పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు 2017 ఆగస్టు 4ని ఢిల్లీలో జడ్జి ద్వారా, ఆర్డీఓల ద్వారా చెప్పని డీటెయిల్స్ ఇచ్చేశారు. లెటర్స్ ఉన్నాయి అన్నీ ఇన్ రైటింగ్. మా అన్నయ్య భార్య ఏంటి, మా అన్నయ్యని చంపింది ఎప్పుడు అనలేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నాను? మీడియా మిత్రులారా, నా స్టేట్ కమిటీ మెంబర్స్, నేషనల్ కమిటీ మెంబర్స్ లారా, ఒకవేళ నా ప్రాణం పోతే నా ఆర్గనైజేషన్స్ అన్నీ ప్రజల కొరకే. దానికి ప్రెసిడెంట్ నేను, నా వైఫ్ వైస్ ప్రెసిడెంటు, నా కాబోయే కోడలు ట్రెజరరు, బిషప్ సత్య గారు సెక్రటరీ, నా కొడుకు ఎగ్జిక్యూటివ్ మెంబరు, నా కూతురు ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఎందుకు ఫ్యామిలీని పెట్టాను? నా సొంత చారిటీలో ఇంతవరకు 15 మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. నాకు సంబంధించిన వాళ్ళు ఒకరు లేరు. వాళ్ళందరూ ఈ 2007లో రాజశేఖర రెడ్డి గారికి అమ్ముడుపోయి, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ అప్పుడే పోయాడు, సెక్రటరీ జాషువా గుండాయి చనిపోయాడు, ట్రెజరర్ జాన్ ఎలిషా హార్ట్ అటాక్ అయి చనిపోయాడు. 6 ఒక్కరు మిగరలా. ఎవరైతే ఆస్తులు ప్రజల కొరకు పెట్టాను, ఇది నా సొంతంగా లక్ష రూపాయల ఆస్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే మీ మీడియా వాళ్ళు కానీ, పోలీసులు కానీ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కానీ రుజువు చేయండి. ఎక్కడైనా ప్రపంచంలో ఎందుకు చారిటీలో పెట్టేశాను? ప్రజలే నా చారిటీ, మీరే నా కుటుంబం. నా భార్య పిల్లలు రాజకీయం రారు కూడానా. నేను మీతో వస్తున్నాను, మీ కొరకు ఉంటా. ఇప్పుడు కుటుంబాలు చూడండి, రాజకీయ నాయకులు మాటలు రాని లోకేష్కి 3 మంత్రుల పదవులా? రేపు ముఖ్యమంత్రా? మాటలొచ్చా? ఎప్పుడైనా ఏమైనా చేశాడా? ఇంతవరకు అనలేదు, ఈరోజు మొదటిసారి అంటున్నాను. మంట నా ప్రజల కొరకు, నా మంట. మీ కుటుంబాలే ఏలాలా? మీ కులాలే ఏలాలా? కులం కూడా బాగుపడలే. జగన్ కుమార్ రెడ్డి ద్వారా రెడ్లు బాగుపడ్డారా? ఏదో కొన్ని కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కమ్మాస్ బాగుపడ్డారా? ఒక 48 కుటుంబాలు. ఎవరు బాగుపడ్డారు? ఎవరికైనా డొనేట్ చేశారో మీ ఛానల్ వాళ్ళకి కట్టుకోమని? వాళ్ళు ఎవరికి చేయరు. ఆయన, వాళ్ళ కుటుంబం, వారి పిల్లలు, వారి బంధువులు, వారి మిత్రులు, వారి బినామీలు. దయచేసి మీడియా ఓనర్స్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్. నా ప్రపంచంలో ఎప్పుడు కూడా 86 మ్యాగజైన్లో కవర్ స్టోరీలో వచ్చా, న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజ్లో, న్యూ రిపబ్లిక్ ఫ్రంట్ పేజ్లో ఎప్పుడు 5-10 నిమిషాలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు వాళ్ళకి. అయినా ఫ్రంట్ పేజ్లో వచ్చాను. 30 సంవత్సరాలు. ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను ప్లీజ్ అని? మన రాష్ట్రం నాశనం అయిపోతుంది, మన తెలుగు ప్రజలు నాశనం అయిపోతుంది, మన దేశం నాశనం అయిపోతుంది. మరలా బీజేపీకి గెలిపించామా ఈ దేశం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఎంఐఎం అని చెప్పారు, రవాండా బురుండి. అక్కడ శ్రీ రవిశంకర్ అంటాడు, రామ్ టెంపుల్ కట్టకపోతే మేము సహించేది లేదని. ఏంటండి ఇది సహించేది? బీజేపీ భూస్థాపన అవబోతుంది. మోదీ మరలా ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాడు లైఫ్లో. అందుకనే సేవ్ సెక్యులర్ ఫ్రంట్ పెట్టాను. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇంగ్లీష్ రిపోర్టర్స్, ప్లీజ్ డూ టేక్ టైమ్. ఐ విల్ ఇన్వైట్ యూ ఎక్స్క్లూజివ్లీ. మరలా తెలుగులో చెప్పుకుంటే, ఇఫ్ ఎనీ ఇంగ్లీష్ రిపోర్టర్స్ కమ్ టు మై రూమ్ ఫర్ 5 minutes, I will sit with you and I'll give you why
the plan of action, why we have united 14 of the 18 political parties. BJP won't get more than 125 MP seats in May 2019. Congress won't get more than 100 and 125. But Mayawati, Mamata Banerjee, Akhilesh, Kejriwal, Stalin, Lalu Prasad Yadav, Nitish Kumar, Navin Patnaik, the third front, the secular, I am calling them secular front, will get almost 300 seats. We will form the government. I started December 1st, 2016. Kapil Sibalji joined August 15th, 2017. And Gandhi family will support secularism. Rahul Gandhi, Priyanka Gandhi, and Sonia Ji met my coordinator 7 times in the last 18 months, Pandit N.K. Sharma. And Kapil Ji is the lawyer, not law minister, lawyer for all the third front secular leaders. They won't listen to these guys who are running around taking pictures, meeting them. I'm not going to them, they are coming to us. So please let us save secular India. Let us save our nation. Let's save the 25 crore Muslims, 13 crore Christians, 99% Hindus, and irrespective of caste, creed, religion. Let us all work together, brothers, please. God bless you. Thank you for coming in a 1 hour notice. And thank you, KCR Garu, for giving me the gift of Andhra Pradesh.